అందరికీ నమస్కారం. నేను మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. మాఘపురాణ పఠనం అందులో భాగంగా 22వ అధ్యాయం నారదకృత శివస్థుతి. రూపంతవాశేష కదాభిగుప్తం అగోచరన్ నిర్మలమేక రూపం అనాది మధ్యాంతమనంతమాద్యం నమామి దేవం తమసః పరస్తాత్ త్వాందేవ పశ్యంతి జగత్ప్రసూతిం వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః ఆనందమాత్రం ప్రణవాభిధానం తదేవ రూపం శరణం ప్రపద్యే అశేషభూతాంతర సన్నివిష్టం ప్రధానతాయోగ వియోగహేతుం తేజోమయం జన్మ వినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మి రూపం ఆద్యంతహీనం జగదాత్మభూతం విభిన్న సంస్థం ప్రకృతి పరస్థాత్ కూటస్థమవ్యక్తవ పుస్తదైవ నమామి రూపం పురుషాభిధావం సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వత్రగం సర్వతను ప్రవిష్టం సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రసన్నం నతోస్మినే రూపములు లుప్తభేదం. ఆద్యం మహత్యే పురుషాత్మరూపం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం ఐశ్వర్య విజ్ఞాన విరాగ ధర్మై సమన్వితం దేవనతోస్మి రూపం ద్వాసప్తలోకాత్మకమంబు సంస్థ విచిత్రభేదం పురుషైకనాథం అనంతభూతైరధివాసితంతే నతోస్మ్యహం తజ్జగదండ సంస్థం అశేషదేవాత్మకమేకమాద్యం స్వతేజసారూపితలోకభేదం త్రికాలహేతుం పరమార్థరూపం నమామ్యహం త్వాం రవిమండలస్థం సహస్రమూర్ధానమనంతశక్తిం సహస్రబాహుం పురుషం పురాణం శయానమంతఃసలితే తథైవ నారాయణాఖ్యాం ప్రణతోస్మి నిత్యం దంష్ట్రాకరాళం త్రిదశాదివంద్యం యుగాంతకాలాననకాలరూపం అశేషరూపాండ వినాశహేతుం నమామి రూపం తవ కాల సంజ్ఞం ఫణాసహస్రేణ విరాజమానం భోగీంద్రముఖ్యైరభిపూజ్యమానం జనార్దన ప్రీతి మహత్కరం త్వాం నతోస్మి రూపం తవ శేష సంజ్ఞం అవ్యాహతైశ్వర్యమయుగ్మనేత్రం బ్రహ్మామృతానందరసజ్ఞమేకం యుగాంతశేషం దివిర్నృత్యమానం నతోస్మృయంతామి హారుద్ర సంజ్ఞం ప్రణీతశోకం విమలం పవిత్రం సురాసురైరచితపాదయుగ్మం సుకోమలం సాంద్ర సుశుభ్రదేహం నమామ్యహాం త్వామఖిలాధినాథం చతుర్భుజం శూలం మృగాగ్నిపాణిం ప్రయత్నతో భక్తవరప్రదానం వృషధ్వజంత్యాం గిరిజార్ధదేహం నతోస్మృయహం దేవ కృపాకరేశం. ఇందులో 2వ స్తోత్రం నారదుడు చేసినది. దానికి నీవు చాలా సంతోషించావు కదా, అందుకే నేను కూడా ఒకసారి ఆ స్తోత్రంతో నిన్ను స్తుతించాను. నేను, నీవు, బ్రహ్మ మన ముగ్గురిలోనూ భేదమీ మాత్రమూ లేదు. భేదం ఉందని భావించే అజ్ఞానులు రౌరవాది నరక లోకాలకు అనేక బాధలు పొందుతారు అని చెప్పి ఆదినారాయణుడు అదృశ్యుడైపోయినాడు. జహ్నుమునితో ఘృత్సుమదుడు ఇలా అన్నాడు: మునీశ్వర, బ్రహ్మాశంకరులంతటి వారు సత్వరజస్తమో గుణాలకు లోబడిపోయి వారిలో వారు కలహించుకొన్నారు. ఇంకా సామాన్యుల మాట చెప్పవలసినదేముంది? బుద్ధిమంతులైన వారు సత్వగుణ ప్రధానుడైన శ్రీ మహావిష్ణువును మాఘమాసంలో ఆరాధిస్తారు. సత్వగుణం వల్ల జ్ఞానులై మోక్షాన్ని సాధిస్తారు. తెలివి తక్కువ వారు రజస్తమో గుణాల వల్ల జ్ఞానశూన్యులై వృధాగా తగవులాడుకుంటూ భగవన్నామ స్మరణంతో గడపవలసిన కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు. ప్రవాహంలో పోయిన నీళ్లని, గతించిపోయిన కాలాన్ని మళ్ళీ ఎవ్వరూ వెనక్కి మళ్లించలేరు కదా. అందుకే మానవులు అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టి సత్కార్యాచరణలో కాలం గడపాలని పెద్దలంటారు. ఇప్పుడు ఈ బ్రహ్మాశంకరుల కథ కూడా మనకు గర్వాహంకారాలను విడిచిపెట్టి చేయవలసిన పనులు చేయమని బోధిస్తూ ఉంటుంది. విష్ణుకృత శివస్థుతికి అనువాదంగా: ఓ శంకర, నీవు సూర్యచంద్రాగ్నులు 3 నేత్రములుగా కలవాడవు. దేవతలు, మానవులు, యోగులు వీరిచేత పూజించబడేవాడవు. నీకు మిత్రులు, శత్రువులు అనే భేదం లేదు. నేనే నువ్వు, నువ్వే నేను, వేదాంగాలు మోక్షదాతగా నిన్నే ప్రశంసిస్తున్నాయి. మహాదేవుడవైన నీవు భేదం లేని వాడవై వివిధ రూపుడవై లోకాన్ని ఆవరించియున్నావు.
నువ్వే పరమానందమూర్తివి, నువ్వే అభయమిచ్చేవాడవు, నువ్వే శాశ్వతుడవైన పరబ్రహ్మవు. నువ్వు దేవతలలో ఇంద్రుడవు, వేదవేత్తలలో బ్రహ్మవు, ఋషులలో వశిష్ఠుడవు, వేద పరమార్థం తెలిసిన వారిలో వ్యాస మహర్షివి, సాంఖ్యులలో కపిల మహర్షివి, రుద్రులలో శంకరుడవు, అదితి పుత్రులలో విష్ణుమూర్తివి, వసువులలో అగ్నివి, వేదాలలో సామవేదానివి, ఛందస్సులలో గాయత్రివి, విద్యలలో మోక్ష విద్యవు, గతులలో ఉత్తమ గతివి, సర్వశక్తులలోనూ మాయవు, గణించే వారిలో కాలానివి, రహస్య విద్యలలో ఓంకారానివి, చతుర్వర్ణాలలో బ్రాహ్మణుడవు, ఆశ్రమాలలో గృహస్థాశ్రమానివి, నాయకులలో మహేశ్వరుడవు, పురుషులలో ఆదిపురుషుడవు నువ్వే. సర్వప్రాణుల హృదయాలలోనూ ఉంటావు గనుక ఉపనిషత్తులన్నింటిలోనూ రహస్యోపనిషత్తువు, కల్పాలలో మహాకల్పానివి, యుగాలలో కృతయుగానివి, తేజస్సు కలవారిలో సూర్యుడవు, వాక్కులలో సరస్వతీదేవివి, అందమైన రూపం గలవారిలో నువ్వు లక్ష్మీదేవివి, మాయలు తెలిసిన వారిలో విష్ణుమూర్తివి, సూక్తాలతో పురుష సూక్తానివి, బ్రహ్మవేత్తలలో బ్రహ్మదేవుడవు, జపించే మంత్రాలలో గాయత్రీ మంత్రానివి, యజుర్వేదంలో శతరుద్రయానివి అంటే నమకానివి, అందరికూ పరబ్రహ్మవు, ఈ జగత్తంతా శివమయమే, అందరిలోనూ నీవు నాలాగే అతి ముఖ్యుడవు అని చెప్పసాగారు. అయితే క్షీరసాగర మథనం గురించి వృత్సమదముని జహ్ను మహర్షితో ఇలా చెప్పసాగాడు. మునివర్య, ఏకాదశి వ్రతం చేసిన నాడు, మాఘమాస వ్రతం చేసిన వాడు అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలాన్ని పొందుతారు. కోరుకుంటే స్వర్గరాజ్యానికి రాజైన ఇంద్రపదవిని పొందుతాడు. మోక్షం కోరుకుంటే మోక్షాన్ని కూడా హస్తగతం చేసుకుంటాడు. అన్నదానం చేసిన వానికి కూడా ఇంత పుణ్యం వస్తుంది అనగా విని జహ్ను ముని, మునీంద్ర, తిథులన్నింటిలోకి ఏకాదశి తిథికి అంత మహత్యం ఎలా కలిగింది? అశ్వమేధ యాగ ఫలితాన్నిచ్చే శక్తి దానికి ఏ విధంగా కలిగింది? ఇది వరకెవరైనా ఈ వ్రతం చేసి ఇలాంటి ఫలితాన్ని పొందిన వారున్నారా అని అడిగాడు. అప్పుడు ఘృత్సనమధుడిలా చెప్పాడు, ఆ ఫలితాన్ని సాధించిన వారున్నారు. పూర్వం అంబరీష మహారాజు ఇలాగే ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించి మహాకోపిష్టివాడైన దుర్వాస మహామునికి బుద్ధి చెప్పాడు. ఇప్పుడు నేను ఇంకో కథ చెబుతాను విను. ఇది క్షీరసాగర మథన కథ. దీనికి సంబంధించి నీ ప్రశ్నకు సమాధానం కూడా వస్తుంది. పూర్వం అమృతాన్ని సంపాదించడం కోసం దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి అనే నాగరాజును తాడుగా చేసి పాల సముద్రాన్ని మథించారు. వారు అలా సముద్రాన్ని మథిస్తూ ఉండగా ముందుగా లోకాలన్నింటినీ దహించేస్తుందేమో అన్నట్లు భయంకరమైన మంటలతో కాలకూట విషం పుట్టింది. దేవదానవులంతా చాలా భయపడిపోయి కవ్వపు తాడును వదిలేసి దూరంగా పారిపోయారు. అప్పుడు వాసుదేవుడు వారిని శాంతపరిచి ఈ విషాన్ని శాంతింపచేసేవాడు పరమశివుడు. అతడు తప్ప ఇంకెవ్వరూ దీన్ని ఆచరణ చెయ్యలేరు, అణచలేరు. మీరంతా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి అని చెప్పగా దేవదానవులు శివుని ఇలా ప్రార్థించారు. ఓం నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వనే, నమ శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తే స్థూ నమస్తే త్రిగుణాత్మనే, త్రయీధర్మైక సాధ్యాయ త్రిరూపాయోరురూపిణే, అరూపాయ సరూపాయ వేదవేద్యాయ తే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సలా, పాహ్యస్మాన్ కృపయా శంభో విషాత్ వైశ్వానరోపమాత్. ఇలా దేవదానవులు భయభ్రాంతులై స్తుతించగా విని పరమదయా స్వభావుడైన ఆ పార్వతీనాథుడు ఆ విషాన్ని మింగి తన కంఠంలో దాచుకున్నాడు. ఆ విష ప్రభావం చేత తెల్లగా శంఖంలా ఉండే ఆయన కంఠం నల్లగా మారిపోయింది. అప్పటి నుంచి ఆయనకు నీలకంధరుడు అనే పేరు వచ్చింది. దేవతలు, రాక్షసులు ఇంకా భయం లేదని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ క్షీరసాగరాన్ని మథించటం ప్రారంభించారు. అప్పుడు ఆ సముద్రంలో నుంచి చంద్రుడు, లక్ష్మీదేవి పుట్టారు. లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడు భార్యగా స్వీకరించి శ్రీ లక్ష్మీనారాయణుడయ్యాడు. తరువాత కామధేనువు, కల్పవృక్షము, విశ్చైశ్రవం అనే గుర్రము పుట్టాయి. విష్ణుమూర్తి వాటన్నింటినీ దేవేంద్రునికిచ్చాడు. వారు సముద్రాన్ని ఇంకా మథించగా అమృతపాత్ర పుట్టింది. అంతవరకు పుట్టిన వాటిని దేవతలే పుచ్చుకున్నారు, కానీ మాకేమీ ఇవ్వలేదనే కోపంతో ఉన్న రాక్షసులు అమృతపాత్ర పుట్టగానే దాన్ని దేవతలకు అందకుండా పట్టుకుపోయారు. కానీ
దాన్ని పంచుకునే విషయంలో వారిలో వారికి తగవులొచ్చి పోట్లాడుకున్నారు. అప్పుడు అక్కడికి ఒక అతిలోక సుందరి వచ్చింది. తన మాయచేత రాక్షసుల్ని మోహపరచాలనే ఉద్దేశంతో వాసుదేవుడే జగన్మోహిని అవతారం ఎత్తి వచ్చాడు. ఆ సర్వాంగ సుందరిని చూసి రాక్షసులంతా మోహపరవశులైపోయి ఆమె తమతో మాట్లాడితే చాలు, ఒక్క క్రీగంటి చూపు విసిరితే చాలు అనుకొని ఆమె వెంట పడ్డారు. ఆమె దేవతలను రాక్షసులను పేరు పేరున పిలిచి తన విలాసాలు చూపుతూ, మీరంతా ఇలా తగవులాడుకోవడం దేనికి? ఆ అమృత భాండం నాకు ఇవ్వండి. దేవతలందరూ ఒక వరుసగాను రాక్షసులందరూ ఒక వరుసగాను కూర్చోండి, మీకందరికీ ఈ అమృతాన్ని సమానంగా పంచిపెడతాను అని కోయిల గొంతుతో అనేసరికి వారంతా ఆమె చెప్పినట్లే 2 వరుసలలో కూర్చున్నారు. వారందరూ అమృతం తాగాలని నోళ్లు చప్పరించుకుంటూ కూర్చున్నారు. మోహిని తన మాయ చేత అమృత కలశంలో 2 అరలు ఏర్పరిచి ఒకదానిలో అమృతము, రెండవ దానిలో సుర అనగా కళ్ళు ఉండేటట్లు చేసింది. దేవతలకు అమృతం పోస్తోంది, రాక్షసులకు సుర పోస్తోంది. అమృతం తాగిన దేవతలలో తేజస్సు పెరుగుతోంది. అంతవరకు అమృతం అంటే ఏమిటో ఎరగరు కనుక రాక్షసులు ఆ పోసిన సురనే అమృతం అనుకొని తాగేస్తున్నారు. తమ దోసిళ్లే పాత్రలుగా చేసుకొని సురలు అసురలు మోహిని పోసిన దాన్ని త్రాగుతున్నారు, ఆనందిస్తున్నారు. రాహుకేతువులు రాక్షసుల పంక్తిలో కూర్చున్న 2 రాక్షసులకు ఇదేమి విచిత్రం? దేవతల ముఖాలలో కళకాంతులు వర్చస్సు ఈ అమృతం తాగినందువల్ల పెరుగుతున్నాయి, మన రాక్షసులలో అదేమీ లేదు సరికదా? సముద్రాన్ని మధించిన శ్రమ తీరినట్లు కనిపించటం లేదేమిటి అనే సందేహం కలిగింది. వారు వెంటనే దేవతా రూపాలు ధరించి దేవతల పంక్తిలోకి కనురెప్ప వేసేటంతలో దూకారు. మోహిని అది గమనించలేదు. వారి చేతులలో కూడా అమృతం పోసేసింది. వారు వెంటనే తాగేశారు. ఆ పక్కనే ఉన్న సూర్యచంద్రులు మోహినికి వీళ్ళిద్దరూ రాక్షసులు అని సైగ చేశారు. ఆ వెంటనే విష్ణు చక్రం వచ్చి వారి తలలను ఖండించేసింది. జగన్మోహిని మాయమైపోయింది. మోసం చేశారంటూ రాక్షసులు దేవతల మీదకి యుద్ధానికి వచ్చారు. దేవతలంతా అమృతం తాగి అమరులు కావడమే కాదు, వారికి ఇదివరకు లేని జవసత్వాలు కూడా వచ్చాయి. అందుచేత వారు రాక్షసులను తరిమి కొట్టారు. పాపం రాక్షసులు అమృతం లభించకపోగా దేవతల చేతిలో చావు దెబ్బలు తిని పారిపోయారు. రాహుకేతువులు అమృతం తాగేశారు, కానీ అది గొంతులోంచి దిగుతూ ఉండగానే చక్రం వచ్చి కంఠాన్ని తెగగొట్టేసింది. దానితో వారిద్దరూ చావో బ్రతుకు తేలకుండా మధ్యస్థంగా ఉండిపోయారు. వారిద్దరూ దీనంగా, నారాయణుని మాకి పరిస్థితి భరింపరానిదిగా ఉంది, మాకేదైనా దారి చూపించు మహానుభావ అని ప్రార్థించారు. అప్పుడు శ్రీనాథుడు పూర్ణిమ నాడు షోడశ కళాపరిపూర్ణుడైన చంద్రుని, అమావాస్య నాడు సూర్యుని మింగుతూ ఉండండి, పూర్తిగా మింగలేక మళ్ళీ వదిలివేసిన మింగినామన్న తృప్తి మీకు కలుగుతుంది, వెళ్ళండి అని వారిని పంపేశారు. వారు ఆకాశంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఛాయాగ్రహాలుగా వారికి శ్రీహరి నవగ్రహాలలో స్థానం ఇంద్రుడు మొదలైన దేవతలంతా అమృత కలశాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్లారు. బ్రహ్మాది దేవతలంతా తమ తమ నివాసాలకు ఏం చేశారు. ఈ గొడవ లేక కొంతసేపు అమృత భాండాన్ని దేవతలు సముద్రపు ఒడ్డున పెట్టారు. తిరిగి తీసుకునేటప్పుడు ఆ పాత్ర నుండి 2 అమృత చుక్కలు తొణికి నేల మీద పడ్డాయి. ఒక చుక్క నుండి పారిజాత వృక్షము, ఇంకొక చుక్క నుండి తులసి మొక్క పుట్టుకొచ్చాయి. సత్యజిత్తు అనే శూద్రుడు ఒకడు ఆ పారిజాత పుష్పాల సువాసనలకు, తులసి దళాల పరిమళానికి చాలా ఆకర్షితుడై ఆ 2 మొక్కలకు నీళ్లు పోసి పెంచాడు. క్రమంగా ఆ ప్రాంతమంతా పారిజాతాలతోనూ తులసి వృక్షాలతోనూ పెద్ద ఉద్యానవనంగా మారిపోయింది. సత్యజిత్తు ఆ పారిజాత పుష్పాలు, తులసి దళాలు దేవత పూజ చేసేవారికి అమ్ముకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇంద్రుడు ఒకనాడు విమానం మీద వెడుతూ పారిజాత పుష్పాలు చాలా మనోహరంగా ఉన్నాయని కొన్నింటిని కోసి స్వర్గానికి పట్టుకుపోయాడు. శచీదేవి మొదలైన అంతఃపుర స్త్రీలు వాటి అందచందాలను చూసి మెచ్చుకుని, మాకు రోజు ఈ పుష్పాలు కావాలి, తెప్పించమని అడిగారు. దేవేంద్రుడు ఒక గుహ్యకుని చూసి, నువ్వు భూలోకం నుండి పారిజాత పుష్పాలు తెచ్చి శచీదేవికి మని ఆజ్ఞాపించాడు. వాడు రోజు పువ్వులు కోసి శచీదేవికి ఇస్తూ ఉండేవాడు. ఆ సంగతి తోట యజమానికి తెలియదు. కొన్నాళ్లకు పూలు తగ్గిపోతున్నాయి. ఆ కాపు గమనించి రాత్రివేళ కాపలాగా కూర్చున్నాడు. గుహ్యకుడు పువ్వులు కోస్తూ ఉండగా వాణ్ణి పట్టుకోబోయాడు. కాపు దివ్యశక్తులం బట్టి గుహ్యకుడు కాపుకి దొరకలేదు. కాపు ఉపాయంతో దొంగలను పట్టుకోవాలనుకున్నాడు. శ్రీపతికి పూజ చేసిన నిర్మాల్యం పువ్వులను తోట అంతటా చల్లాడు. గుహ్యకుడు ఎప్పటిలాగే పూల కోసం వచ్చి శ్రీహరి పూజా నిర్మాల్యాన్ని దాటడమే కాదు, తొక్కాడు కూడా. దానితో ఆ గుహ్యకుడికి దివ్యశక్తులన్నీ నశించాయి. ఆకాశ గమన శక్తి కూడా పోయింది. సత్యజిత్తు వాణిని పట్టుకుని, ఎవ్వడవు నీవు, నిన్నెవరు పంపారు, నా తోటలో ప్రవేశించి పువ్వులన్నీ దొంగతనంగా కోసుకుపోతున్నావేమిటి అని గద్దించి అడిగేసరికి వాడు, నేను ఇంద్రుని సేవకుడను, ఇంద్రుడు తెమ్మంటేనే నేను ఈ పూలు
కోసుకుపోతున్నాను కానీ ఈ రోజున బుద్ధిమంతుడనైనా నీకు దొరికిపోయాను అని చెప్పాడు కాపు. అతనిని ఏమీ అనలేక అతన్ని విడిచి ఇంటికి వెళ్ళాడు. గుహ్యకుడు కూడా ఉద్యానవనంలోనే ఉండిపోయాడు. ఇది మాఘ పురాణం. ఈ అధ్యాయం ఇంతటితో సమాప్తం. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ పెట్టండి, యూట్యూబ్లో షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు హితైషి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.